రామాపురం బస్సు ఒక భయంకర ప్రయాణం. చీకటి పడుతున్న వేళ రామాపురం వెళ్లే పాత బస్సు స్టాండ్ వద్ద ఆగింది. విక్రమ్ తన భార్య మాయ చేయి పట్టుకుని బస్సు ఎక్కాడు. తన తల్లికి మాయను పరిచయం చేయాలనే ఉత్సాహంతో అతను ఉన్నాడు. సరిగ్గా రాత్రి ఉదయం 7:30 గంటలకు ఆ బస్సు అడవి మార్గంలో తన ప్రయాణాన్ని ప్రారంభించింది. బస్సు లోపల లైట్లు మినుకుమినుకుమంటున్నాయి. విక్రమ్ మాయ పక్కన కూర్చుని ఆమె చేతిని స్పర్శించాడు. ఆమె చేయి మంచులా చల్లగా ఉండటంతో అతను ఆశ్చర్యపోయాడు. మాయ మాత్రం కిటికీవైపు చూస్తూ నిశ్శబ్దంగా ఉంది. ఆమె ముఖంపై పడుతున్న నీడలు చాలా వింతగా కనిపిస్తున్నాయి. కండక్టర్ వాసు టిక్కెట్లిస్తూ విక్రమ్ దగ్గరికి వచ్చాడు. విక్రమ్ తన తల్లికోసం ఊరికి వెళ్తున్నానని సంతోషంగా చెప్పాడు. వాసు టిక్కెటిస్తూ మాయవైపు చూశాడు. కాని ఆమె అసలు పలకలేదు. ఆమె నిశ్శబ్దం వాసుకి ఎందుకో తెలియని భయాన్ని కలిగించింది. వాసు పక్క సీటువైపు వెళుతూ కిటికీ అద్దంలో మాయ ప్రతిబింబం కోసం చూశాడు. అతని గుండె ఆగినంత పనైంది. అద్దంలో మాయ ప్రతిబింబం కనిపించడం లేదు. కేవలం ఖాళీ సీటు మాత్రమే కనిపిస్తోంది. విక్రమ్ మాత్రం ఖాళీ గాలితో మాట్లాడుతున్నట్లు అతనికి అర్థమైంది. డ్రైవర్ సోమ బస్సును వేగంగా నడుపుతున్నాడు. రోడ్డు చాలా నిర్మానుష్యంగా ఉంది. అతను అనుకోకుండా పైనున్న చిన్న అద్దంలో వెనుక సీట్లవైపు చూశాడు. విక్రమ్ పక్కనున్న ఆకారం అతనికి ఏదో వింతగా అనిపించింది. అద్దంలో మాయ అసలు రూపం భయంకరంగా కనిపిస్తోంది. ఆమె తల వింతగా 180 డిగ్రీలు వెనక్కి తిరిగింది. ఆమె కళ్ళు ఎర్రగా మండుతున్నాయి. చర్మం కుళ్ళిపోయినట్లుగా ఉంది. ఆ అందమైన యువతి వెనుక ఒక భయంకరమైన పిశాచి దాగి ఉందని సోమకు అర్థమైంది. సోమ కళ్లతోనే వాసుకు సైగ చేశాడు. వాసు వణుకుతూ డ్రైవర్ క్యాబిన్ దగ్గరికి వెళ్లాడు. సోమా, ఆ అబ్బాయి పక్కనున్నది మనిషి కాదు, ఏదో శక్తి అతన్ని ఆవహించింది అని వాసు రహస్యంగా అన్నాడు. వారు ఏదో ఒకటి చెయ్యాలని నిశ్చయించుకున్నారు. విక్రమ్ తన భార్యలో వస్తున్న మార్పును గమనించలేదు. మాయ మెల్లగా విక్రమ్ చెవిలో, మనం రామాపురం చేరుకోము విక్రమ్, నువ్వు నాతోనే శాశ్వతంగా ఉండిపోతావు అని గుసగుసలాడింది. ఆమె గొంతు ఒక క్రూరమృగం గర్జనలా మారింది. విక్రమ్ ఒక్కసారిగా ఉలిక్కిపడి ఆమె వైపు చూశాడు. బస్సు అడవి మధ్యలో ఉన్న ఒక పురాతన కాళికాదేవి ఆలయం దగ్గరికి చేరుకుంది. సోమ గట్టిగా బ్రేకులు వేశాడు. అందరూ దిగండి, బస్సు పాడైపోయింది అని అరిచాడు. అతను ఉద్దేశపూర్వకంగానే ఆ పవిత్ర స్థలం వద్ద బస్సునాపాడు. వాసు త్వరగా పరిగెత్తుకుంటూ వెళ్లి విక్రమ్ చేయి పట్టుకుని బస్సు నుండి బయటకు లాగాడు. విక్రమ్ అయోమయంలో ఉండగానే వాసు అతన్ని ఆలయ మెట్లవైపు నెట్టాడు. వెనక్కి చూడకు, ఆ తల్లి నిన్ను కాపాడుతుంది అని కేకవేశాడు. మాయ బస్సు తలుపు వద్ద నిలబడి భయంకరంగా అరిచింది. ఆమె తన నిజరూపంలోకి మారింది. పొడవైన నాలుక, కుళ్ళిన దేహంతో భీకరంగా ఉంది. కాని ఆలయం నుండి వస్తున్న పవిత్రమైన వెలుగు మరియు గంటల శబ్దం వల్ల ఆమె బయటకు రాలేకపోయింది. ఆమె కళ్లలో క్రోధం మరియు ఆకలి కనిపిస్తున్నాయి. తెల్లవారుజామున సూర్యకిరణాలు ఆలయంపై పడ్డాయి. మాయ ఉన్న బస్సు పొగమంచులో మాయమైపోయింది. సోమ విక్రమ్ భుజంపై చేయివేసి, నీ ప్రాణాలు దక్కాయి బాబూ, ఆ దెయ్యం నిన్ను బలి తీసుకోకముందే మనమిక్కడికి చేరాం అని అన్నాడు. విక్రమ్ ప్రాణాలతో బయటపడినందుకు ఆ దేవికి నమస్కరించాడు.